ఇదే ప్రొఫెసర్ గారిని అడుగుతున్నా, ఆయన ఇదే హైదరాబాద్లో కూర్చున్నారు, ఇదే ఆంధ్ర మీడియా ఛానళ్లలోనే కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు మాత్రం ఆంధ్ర మీడియా ఛానళ్ళు అనేది ఇప్పుడు ఒక వేర్పాటువాదంగా ఇప్పుడు తీసుకొచ్చారన్నమాట. రైట్, ఇదే కూర్చొని ఇదే ఇన్నాళ్ల పాటు ఆయన మాట్లాడింది మరి ఏ మీడియా ఛానల్స్లో? ఇదే మీడియా ఛానల్స్లో కదా. ఇప్పుడెందుకు ఆయనకి కొత్తగా గుర్తొచ్చింది? సరే అనుకుందాం, ఇక్కడ ప్రొఫెసర్ గారు కూర్చొని మాట్లాడుతున్న ప్రొఫెసర్ గారు తెల్లారి లేసిన దగ్గర నుంచి ఆంధ్ర రాజకీయాల్లో ఇది అంటే అది, అదంటే ఇది, ఈ విధంగా జరుగుతుంది అనేది ఎన్ని విషయాలు ఇన్ బిహైండ్ ఏదో జరుగుతుంది అనే విషయాలని ఆయన మరి వడ్డీ వారుస్తున్నారా లేదా? ఆయన ఎనాలిసిస్లతో, ఆయన విశ్లేషణలతో ఆ ఎదురుగా కూర్చున్న యాంకర్లు గుచ్చి కావాలని ఆయన నుంచి ఏదో రెచ్చగొడుతున్నట్టుగా చేసి ఈ సెన్సేషన్ కోసం జరుగుతున్న క్రీడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది చెప్పండి? మరి ఇప్పటి వరకు మా తెలంగాణలో కూర్చున్న మీరు ఒక లెఫ్ట్ భావజాలంతో ఒక పార్టీ మనిషిగా, ఒక పార్టీ ఎమ్మెల్సీగా పనిచేస్తున్న మీరు ఎలా మాట్లాడతారు ఇంకో పార్టీ మీద? మీరు రాజకీయ పార్టీ నాయకుడిగా మాట్లాడుతున్నారా? జర్నలిస్ట్గా అనాలిసిస్ చేస్తున్నారా? విశ్లేషకుడిగా వివరణ ఇస్తున్నారా? ఏం చెబుతున్నారు అని ఈనాటి వరకు ఎవరైనా సరే ప్రొఫెసర్ గారిని ప్రశ్నించారా? ఎవ్వరూ ప్రశ్నించలేదు. అయినా సరే ఈయన మాట్లాడింది తప్పు అంటే ఇక్కడ ఇది తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది. సవాళ్ళు విసురుతారట, సవాళ్ళు. ఇంకొక విషయం కూడా, ఇందులో ఎంత పెద్ద కుట్ర దాగుందో జాగ్రత్తగా గమనించండి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన దగ్గర నుంచి తెలంగాణలో ఇలాంటి విషయాలు, అది ప్రొఫెసర్ గారు ఈ రూపంలో, ఈ సమయానికి ప్రొఫెసర్ గారు రూపం కావచ్చు, లేదంటే ఇంకొక జర్నలిస్ట్ రూపం కావచ్చు, ఇంకొక ఇష్యూ కావచ్చు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే గనక అది డైవర్ట్ చేయడానికి జరిగే ఇంకొక బలమైన కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. ఇదే ఆపరేషన్ ఏపీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో మహానాడు జరుగుతుంది. ఒక పార్టీ తన పసుపు పండుగని ఒక కార్యక్రమాన్ని చేసుకుంటుంది. సో దాని నుంచి అటెన్షన్ డ్రా చేయాలి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ తెలంగాణ ఉద్యమంగా దీన్ని చిత్రీకరించాలి. నిజంగా ఇక్కడ ఒక పార్టీ మీద ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు, ఇది నిజమా అబద్ధమా, లేదంటే ఆయన అపాలజీ చెప్పిన తర్వాత ఇది క్లోజ్ అయ్యే అంశం, ఆ విషయంలో జనసేన నాయకులు ఇచ్చిన కంప్లైంట్ ఏవైతే ఉన్నాయో 2 కంప్లైంట్లు వాళ్ళు వెనక్కి తీసుకుంటారా, తీసుకోరా? దీనికి మధ్యలో ఎవరైనా అడ్వకేట్ని పెట్టి మాట్లాడించుకోరా? లేదు, ఇది కోర్టు దాకా వెళ్ళిన తర్వాత కోర్టు దగ్గర ఈయన మాట్లాడిన ఆడియో టేపులు వేసి దానికి సంబంధించి అక్కడి జనసేన నాయకులు వాళ్ళు దాని గురించి మాట్లాడితే దానికి వివరణ నాగేశ్వర్ గారు ఇచ్చుకుంటారా? నిజానికి లీగల్ గా జరగాల్సింది ఇది. ఇలా జరగాల్సింది కాస్త ఏమైంది? ఇది కాస్త పెను ఉప్పెనలాగా సాగదీసి మహానాడు దాకా తీసుకొచ్చి జరిపిస్తున్న గజిబిజి గందరగోళమా కాదా? ఇది ఒక కుట్రనా కాదా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ అన్న పేరు వినబడింది అంటే గనక ఇక్కడ నుంచి ఏదో ఒక అలజడి మొదలైతే, ఇక్కడ ఎవరో ఉన్నారు కదా దాసరి రాము అని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ దాసరి రాము లాంటి వాళ్ళ కొంతమందిని, ఇలాంటి వాళ్ళే ఈ సోకాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని జరుపుతున్న ఒక రాజకీయ భయంకరమైన క్రీడ. ఈ గన్ను ఇక్కడిది కాదు, ఈ గన్ను వేరే చోటున వస్తుంది, కానీ హైదరాబాద్ నుంచి ఈ గన్ను పనిచేస్తుంది. రైట్, ఇది అంటే నేను మళ్ళీ చెబుతున్నా, గన్ను ఒకరిది, పట్టుకున్నది ఒకరు, పేల్చేది ఒక ప్లేస్ నుంచి, పేలేది 4 పార్టీలు, వస్తే 2 రాష్ట్రాలు. ఇది ఈ కుట్రతో జరుగుతున్న అంశమే ఇది. ఇంకెన్నాళ్ళు సాగుతుందో, ఎలా ముందుకు వెళ్తుందో చూద్దాం. ఇది లీగల్ ఫైట్ జరుగుతుందా, రాజకీయ ఫైట్ గా జరుగుతుందా, చల్లారిపోతుందా? ఈ సవాళ్లు, ప్రతి సవాళ్లు వీళ్ళు ఇసిరితే దాని మీద ఖచ్చితంగా సనాతనం విషయంలో ఈ రోజు అందరూ ఐక్యమయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన ఎవరైతే సోకాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇదే లెఫ్ట్ భావజాలంతో భయంకరంగా వచ్చిన వాళ్ళే. సనాతనం వేళ్ళు అనుకుంటే గనక, సనాతనం తెలుగు రాష్ట్రాల్లో నిలబడితే గనక వీళ్ళ పప్పులు ఎవ్వరే ఉడకో. వీళ్ళు ఎంత మొత్తుకున్నా, ఎంత అరిచి గీ పెట్టుకున్నా వీళ్ళ పప్పులు ఉడకో. వీళ్ళు కులాలను తీసుకొచ్చి గేమ్స్ ఆడదామనుకున్నా, ప్రాంతాలను తీసుకొచ్చి గేమ్స్ ఆడదామనుకున్నా జరగదు. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణతో సంబంధం లేదని, తెలంగాణకి రావడం అసలు తెలంగాణ వ్యక్తులతో ఆయనకేంటి సంబంధం అని, తెలంగాణ విషయాల్లో ఆయన ఎందుకు మాట్లాడతారని, అసలు ఏముందని మాట్లాడుతున్నారు? అర్థం పర్థం లేకుండా కావాలని ఆంధ్ర ప్రజల్ని, అక్కడున్న కూటమి ప్రభుత్వాన్ని మొత్తం డిస్టర్బ్ చేయాలి. ఆంధ్ర తెలంగాణ మధ్య ఇలాగే నివురుగప్పిన నిప్పులాగా ఎప్పుడు రగులుతూ రావణ కాష్టంలాగా ఉండాలా? ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? ఇదే తెలంగాణ ఉద్యమం జరిగి ఎన్నాళ్ళ పాటు అన్రెస్ట్ ఉంది ఈ 2 స్టేట్స్ మధ్య. సరే విడిపోయారు, అది ఇక్కడ నాయకులు కుట్రో, అక్కడ నాయకులు కుట్రో, అందరి నాయకుల కుట్రో, కానీ ఈ రోజు 2 రాష్ట్రాలు విడిపోయినాయి.
మీకు కావలసినప్పుడల్లా ఇదే తెలంగాణ, ఇదే ఆంధ్ర అనే అస్త్రాన్ని తీసుకొచ్చి ఇంకా ఎన్నాళ్ళు బతుకుతారు? నిజంగా ఇక్కడ నాకు స్పష్టంగా ఇంకొకటి అడగాలనిపిస్తుంది. ఇక్కడ ఒక పార్టీ అధికారంలో లేదు అంటే తెలంగాణ ప్రశాంతంగా లేనట్టు, తెలంగాణ మీదకి ఇంకెవరో వచ్చి దోచుకు తింటున్నట్టు. అదే పార్టీ అధికారంలో ఉంటే అదే ఆంధ్ర వ్యాపారులతో బాగుంటారు, అదే అక్కడున్న ఆంధ్ర రాజకీయ నాయకులతో బాగుంటారు, చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ చేపల పులుసులు తింటారు, చక్కగా అందరూ కూడా బాగానే ఉంటారు. కానీ ఇక్కడ ఆ పార్టీ లేనప్పుడు మాత్రమే ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, ఆంధ్ర పెత్తనం జరుగుతోంది, ఆంధ్ర తెలంగాణ మధ్య వైషమ్యాలు ఉన్నాయని ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా బతకాలో కూడా అర్థమయ్యేలాగా చేయరు. అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి చేసిన దారుణాల వల్లే ఈ రోజు ఆంధ్ర ఆ దుస్థితిలో ఉంది. ఇంకా ఆ దుస్థితి కూడా ఉండకుండా ఇంకా ఏం చేద్దామని ఆంధ్రాని పవన్ కళ్యాణ్ గారి రూపం కావచ్చు, బీజేపీ రూపంలో కావచ్చు, సనాతనం బలం పుంజుకుంది అంటే ఇక్కడ తెలంగాణ అన్న పేరు ఆ పదం పలికినా సరే ఇక్కడ వీళ్ళ నూకలు చెల్లవు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి బయటకు రప్పించాలి, బయటకు లాగాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి. ఈ రెండు టార్గెటెడ్ గా జరుగుతున్నదే ఇది. అంటే ఒక లెఫ్ట్ ఎకో సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే మళ్ళీ వీళ్ళు ఊపిరి తీసుకునేలాగా ఈ మాట్లాడుతున్న సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో దయచేసి మనల్ని మగధా న్యూస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ చెబుతున్నా, ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎవరైతే ఈ విషయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా లెఫ్ట్ భావజాలంతో సనాతనాన్ని వ్యతిరేకిస్తూ, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తూ, ఒక వర్గాన్ని వ్యతిరేకిస్తూ ఉన్న వాళ్ళే. వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు అంటే వీళ్ళకి ప్రాంతాలు ప్రశాంతంగా ఉండకూడదు. వీళ్ళ వెనకుండి కొన్ని పార్టీలు పనిచేపిస్తూ ఉంటాయి. ఈ భావజాలం ఉన్న వాళ్ళని ఇలా ఇగ్నైట్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే మంట అంటిస్తూ ఉంటారు వీళ్ళకి. వీళ్ళు వచ్చి ఇలా మాట్లాడతారు. సరే, వీళ్ళందరూ ఇలా మాట్లాడారు, ఓకే, వీళ్ళకి అవగాహన లేదు, వీళ్ళ ఎజెండాలు ఇవే, వాళ్ళకి చిన్నప్పుడు అలాంటి ఉగ్గుపాలు పోసి పెంచారు, దేవుణ్ణి నమ్మొద్దు, దేవుణ్ణి ఇది చేయొద్దు అని. నిజానికి ఇక్కడ ఒక విషయం చెబుతున్నా, మతంతో భారత్ మీద దాడి చేసిన క్రిస్టియన్ ముస్లింల కంటే అతి భయంకరమైనదే ఈ వామపక్ష భావజాలం. అంటే ఎందుకంటే సనాతన మూలాల మీద కొడుతూ వచ్చింది వామపక్ష భావజాలం. సనాతనం ఉండకూడదు అని ఈ వామపక్ష భావజాలం భయంకరంగా పనిచేసి ఈరోజు మొత్తం భారతదేశంలో హిందూ మతం మీద జరుగుతున్న దాడి, తెలుగు రాష్ట్రాల్లోకి మళ్ళీ ఈ హిందూ మతం రూపంలో ఏ బీజేపీనో ఏ జనసేననో అలాగే వీళ్ళ టీంతో పాటు టీడీపీనో బలాన్ని పుంజుకుంటే ఇక్కడ ప్రాంతీయ విద్వేషాలు, కులాల విద్వేషాలు ఇలాంటివి రెచ్చగొట్టడానికి ఉండదు. కాబట్టి ఇప్పుడు సనాతనాన్ని కొట్టాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని కొడితే సరిపోతుంది. సో గన్ను ఎవరో తీసుకొచ్చి హైదరాబాద్ లో పెడితే ఆ గన్నుతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని కాలిస్తే 2 స్టేట్స్ మన చేతుల్లోకి వస్తాయి. 3 పార్టీలు, 3 కాదు 4, తెలంగాణలో ఉన్న పార్టీ కూడా కొలాప్స్ అవుతుంది. సో ఒకే దెబ్బకి 4 పార్టీలు మటాష్, 2 స్టేట్స్ మన చేతుల్లోకి. ఇది కుట్ర. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణలో దాదాపుగా ఇన్నేళ్ల పాటు ఒక పార్టీ ఉంది, ఇంకొన్నేళ్ల పాటు ఈ పార్టీ ఉంది. ఇంకా తీసుకోవడానికి ఏ సబ్జెక్టు లేదు. సనాతనం అని డైరెక్ట్ గా కొట్టలేము కాబట్టి వ్యక్తుల్ని కొట్టాలన్నమాట. నిజానికి పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఈ రోజు వరకు నేను మాట్లాడలేదు. గౌరవనీయులు గురువులుగా ఉన్నారు కాబట్టి ఆయన గౌరవిస్తూ ఉన్నాం. అదే గురువు గారిని నేను మళ్ళీ గురువు గారు అని సంబోధించి అడుగుతున్నాను. ప్రొఫెసర్ గారు నిజానికి ఒక ఎనలిస్ట్ గా అనేక ఛానళ్లలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, ఆయన సొంత ఛానల్లో కూడా మాట్లాడుతూ ఉంటారు, తప్పేం లేదు. కానీ నిజానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ పార్టీ తరపున ఎమ్మెల్సీ అయ్యారు? లెఫ్ట్ పార్టీల తరపునే కదా 2 సార్లు ఎమ్మెల్సీ అయింది. మరి ఆయనకి పార్టీ ఎజెండా లేదా? అంటే ఆయన ఎమ్మెల్సీ కావాల్సినప్పుడు మాత్రమే లెఫ్ట్ భావజాలాన్ని లేదంటే నేను లెఫ్ట్ వాడిని అని పార్టీని వాడుకున్నారా? లేదంటే అదే పార్టీ భావజాలంతో ఆయన పనిచేస్తున్నారా? ఆయన ఎనలిస్ట్ గా ఉన్నారా? రాజకీయ నాయకుడిగా పనిచేస్తున్నారా? జర్నలిస్ట్ గా చెబుతున్నారా? అసలు ఆయన ఏ ఎజెండాలో ఏ జోనర్లో ఉండి పనిచేస్తున్నారు? ముందు ఇది తెలియాలి. ఆయన ఎనలిస్ట్ గా కూర్చొని చెబుతున్న విధానం ఏదైతే ఉందో ఆయన ఏ విధానంతో చెబుతున్నారు, ఎవరి ఎజెండాతో చెబుతున్నారు? ఎనలిస్ట్ గా చెబుతున్నారా, జర్నలిస్ట్ గా చెబుతున్నారా, రాజకీయ నాయకుడిగా చెబుతున్నారా? దీని మీద ఫస్ట్ క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2, ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి మీ ఇద్దరి మధ్య జరిగిన, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, మీరు మాట్లాడారు, సంయమనంగా ఉంది, కావాలంటే ఇంకా మాట్లాడుకోవచ్చు. కానీ అలా కాకుండా ఆ మధ్య కాలంలో కూడా ఓపెన్ గా టీడీపీ సోషల్ మీడియాను నేను ప్రశ్నిస్తున్నాను అంటూ రాద్ధాంతం చేసిన మీరు
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ పెట్టడానికి బాణాలు గల కారణాలు ఏంటి? మీరు మాట్లాడిన దానిలో శాంటిటీ ఎక్కడుంది? మీరు విన్నారా? మీకెవరైనా చెప్పారా? దీని మీద మీరు ఇప్పటి వరకు క్లారిటీ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎస్, నాకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను అనుకోకుండా నాకు వచ్చిన ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ని నేను అక్కడ ఉదహరించడం జరిగింది అని చెప్పొచ్చు. కానీ దాని మీద ఇప్పటి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఇదెక్కడి న్యాయం? మరి గౌరవనీయులు, గురువులు, పూజ్యులు, ప్రొఫెసర్లు ఇదేనా వ్యవహరించే తీరు? ఇన్ని రకాలుగా ప్రజల్ని మభ్యపెట్టినట్టు కాదా ఇది? ఒక క్లారిటీ లేకుండా గోడ మీద ఉన్నట్టుగా కాదా ఇది? ఇదే ప్రొఫెసర్ గారికి, ఇదే జర్నలిస్టులకి నేను మరో సూటి ప్రశ్న అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణకి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారి తెలంగాణకి ఏంటి సంబంధం అని పదే పదే రెచ్చగొడుతూ బూతులు మాట్లాడుతూ, ఎంత దౌర్భాగ్యమైన బూతులు మాట్లాడుతున్నారు. ఇదా జర్నలిజం? ఇదా తెలంగాణ తత్వం? తెలంగాణలో ఇలాగే ఉంటుందా పద్ధతి? ఎస్, బరాబర్ మాట్లాడతారు, ఇక్కడ తప్పేం లేదు. కానీ చాలా స్పష్టంగా సబ్జెక్టు మాత్రమే మాట్లాడే తెలంగాణలో ఈ రోజు బూతులు ఎందుకు వస్తున్నాయి? జర్నలిస్టుల ముసుగులో ఈ విధంగా బూతులు మాట్లాడమని మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దీని గురించి మాట్లాడాలి. ఇలాంటి బూతులు మాట్లాడే వాళ్ళ మధ్యలో కూర్చుని ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు. నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, జైలుకు తీసుకెళ్తే తీసుకెళ్ళండి అంటున్నారు. అలాగే అక్కడ సిపిఐ నారాయణ గారు కూడా ఏదో మద్దతు ఇచ్చినట్టున్నారు. నాగేశ్వర్ గారిని అరెస్ట్ చేస్తే సీఎం గా బయటకు వస్తారని. మేబీ ఏమన్నా లెఫ్ట్ నాయకులు ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో.